రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని చెప్పారు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన హరీష్ రావు వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోళ్లను ప్రారంభించారు. కాంగ్రెస్ కాలంలో మాదిరిగా ఇప్పుడు రైతులకు ఎలాంటి సమస్య లేదని మంత్రి చెప్పారు. 2500 కోట్లు ఖర్చు చేసి రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు హరీష్ రావు. కొత్త జిన్నింగ్ మిల్లులు వస్తే లాభమైతుందని చెప్పి ఈ రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లులకు ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తే ఈ ఒక్క సంవత్సరమే 45 కొత్త జిన్నింగ్ మిల్లులు వచ్చినాయి. రైతు దగ్గరికి పోడు పెట్టే వరకు ఏమైంది, పోటీ పడి సౌ దోసో అట్లా పెరిగి ఇవాళ 5100 అయింది, 200 అయింది, 5300 అయి ఇవాళ రైతుకు ధర దొరుకుతా ఉన్నది. ఇంకోటి కూడా చేయబోతున్నాం. ఈ సీడ్ అంతా గుజరాత్ పోతున్నది ఇప్పుడు ఆయిల్ తయారు కావడానికి. రేపు మన తెలంగాణలోనే ఈ సీడ్ ఆధారిత ఆయిల్ తయారు చేసే పరిశ్రమలకు కూడా పారిశ్రామిక హోదా ఇచ్చి ఇక్కడనే ఇండస్ట్రీ పెట్టిస్తే ఇంకో 100 రూపాయలు మా రైతన్నకు ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రతి ప్రయత్నం రైతుల కోసమే చేస్తున్నాం. ఒక విషయం గమనించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే విత్తనం కోసం రైతు రోడ్డు మీద నిలబడాలి. విత్తనం అయిపోయినాక ఎరువు బస్తాల కోసం పోలీస్ స్టేషన్లో లైన్ కట్టాలి. ఎరువు బస్తాలు లైన్ కట్టి తెచ్చుకుంటే కరెంటు కోసం సబ్ స్టేషన్ల ముందు ధర్నా చేయాలి. ఏదో కింద మీద పడి పంట పండితే పండిన పంట అమ్ముకోవడానికి మార్కెట్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు పరిస్థితి. నేడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం ఎక్కడ కూడా విత్తనం గాని ఎరువుల కొరత లేకుండా ముందుగానే పెట్టినాం. ప్రతి మండలంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత విత్తనం కొరత అనే మాటే లేకుండా ఈ రాష్ట్రంలో చేయగలిగాం. రెండవది, కరెంటు బాధంటే తెలియ పల్లెటూరైనా పట్నమైనా రైతుకైనా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు 6 గంటల కరెంట్ ఇస్తే పొద్దుందాక 3 గంటలు, పొద్దుకి 3 గంటలు, గంట గంటకు ట్రిప్ అవడం, కాలిపోయే మోటార్లు, కాలిపోయే స్టార్టర్లు, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్, కడుపు నిండా కరెంటు రైతుకు రాలేదు. ఈ రోజు మీకు 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం.